ఇదేమో ఫోన్ కాల్ నన్ను ఎక్కడ చూడలేదు బాబు. ఈయన ఇక్కడ ఫోన్ ద్వారా ఏదో జరిగిందని వెంకట నువ్వేనా? అవును సార్. కానిస్టేబుల్ నువ్వేనా? అవును సార్. చెప్పండి సార్. పిల్లలు ఇది ఎగ్జిట్ చేసి అంటున్నావు. 10 పిల్లలు ఎలా చేశారు చూపిస్తాను. ఎలా చేశారంటే చూపితే అన్నాడు. పిల్లలు ఫోన్ ఇచ్చినప్పుడు ఆడుకుంటూ ఉంటారు సార్. ఇదిగో నా దగ్గర పిచ్చ పిచ్చ వేషాలు ఏమాక ఇదంతా రికార్డింగ్ అవుతుంది. అవును సార్. మరి పిల్లల దగ్గర ఎక్కడ పిల్లల దగ్గరికి మీ పిల్లలు ఎవరో తీశారంటున్నావుగా? అవును. ఇది ఎవర్రా కొడుకు ఎవర్రా? ఆఫీస్కి వెళ్ళి అడగండి. మా ఏ గారు ఎవరో ఆయన ఆఫీస్లో ఉంటారు. ఆయన ఫీల్డ్లో ఉంటారు కదా. నేనంటే ఫీల్డ్లో ఉంటాను. నువ్వు పిల్లలు తీసావా అంటున్నావు, అదేనా? అవును సార్. పిల్లలు తీయదు, నువ్వే తీసావు. నేనే కావాలని తీసానా? అవును. మిమ్మల్ని గ్రూప్లో నుంచి ఎగ్జిట్ చేస్తే నాకేం వచ్చింది? ఏమో నాకేం తెలుసు. అదేనండి, మా కానిస్టేబుల్కి మాకు పడదు. నువ్వు చేసావు కావాలండి. నువ్వు నీకు నిజంగా పిల్లలు చేశారంటే నువ్వు ఇంటికి తీసుకెళ్ళవయ్యా. నేను కూడా చూస్తున్నా ఎలా ఎగ్జిట్ చేశారు. ఏం చేయాలి రైంది? పంచాయతీ పెడదామా ఎమ్మెల్యే దగ్గరికి? ఇక్కడ కానీ నేను బాధపడదంగానంటే 15 సంవత్సరాల కేసు నడుస్తుంది. నీకు అర్థమైందా? కాబోయే లాయర్ నేను. నా కేసు నేనే వాదించుకుంటాను. పిచ్చ పిచ్చ వేషాలేమాక, పిచ్చ పిచ్చ వేషాలేమాక నా దగ్గర. మరి ఎరుపులాగా కనపడుతున్నా నేను. మిమ్మల్ని గ్రూప్ లో తీసేస్తే నాకేం వచ్చింది? మరి నువ్వు ఎందుకు తీసావు? నువ్వు నా ఫోన్ వేరే మా పిల్లలు తీసుకున్నారు. పిల్లలు చూపించవయ్యా, ఎవరు తీసారో? మా పిల్లలే తీసారండి. చూపించవయ్యా, ఇంటికి పద. పద అంటే ఇంక నేనేం చెప్తాను? ఏం చెప్తావేంటి? మా పిల్లలే తీసారని నీ పిల్లలు తీసారని చూపించవయ్యా, ఎలా తీసారో? ఏం తీసేది కాదు, అదే ఎలా తీసారో చూపించు. నా వాట్సాప్ మొత్తం డిలీట్ అయిపోయిందండి. మళ్ళీ నేను కొత్తగా పిచ్చ పిచ్చ వేషాలేమాక, అర్థమైందా? ఇక్కడి నుంచి నువ్వు కానీ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తేడాగా ఉంటుంది. నువ్వు ఎగ్జిట్ ఎందుకు చేసావయ్యా? నేను చేయలేదు సార్. చేయలేకపోతే చూపించవయ్యా నీ పిల్లల్ని. నా వాట్సాప్ మొత్తం అన్ఇన్స్టాల్ అయిపోయింది. ఇదిగో ఇవన్నీ నా దగ్గర కుదరవు. నేనేమి ఇది మా ఊర్లో లాగా పుచ్చంకాయలు వంకాయలు దొండకాయలు అమ్ముకునేవాడిని కాదు. నేను మిమ్మల్ని అసలు పుచ్చంకాయలు అమ్ముకుంటున్నారనో దొండకాయలు అమ్ముకుంటున్నారో నేను మిమ్మల్ని పిల్లలు ఎలా తీసారు చూపించవయ్యా. అవునా, మా పిల్లలేనండి. చూపించు, మీ పిల్లలు చూపించు. ఇప్పుడు వాళ్ళు స్కూల్కి వెళ్ళారండి, ఎలా చూపించను? ఇదిగో ఎన్ని నా దగ్గర స్కూల్ 4:30 అయిపోతుంది టైంలో. మరి ఇదిగో ఎన్ని ఈ తెలివితేటలు కోడూరు మండలం దాకే పనికొస్తుంది. అర్థమైందా? కోడూరు మండలం దాకే పనికొస్తుంది, నా దగ్గర పనికిరావు. నువ్వు చేసిన పనికి ఎంతమంది ఇబ్బంది పెట్టారు తెలుసా? ఏం చేద్దాం చెప్పండి సార్. నువ్వు ఎందుకు చేసావు? నేను చేయలేదండి. నువ్వు ఎందుకు నీ పిల్లలు ఎందుకు చూపించవయ్యా? నీ పిల్లలు అసలు చేయరు, నాకు తెలుసు. ఎగ్జిట్ చేయలేరంటే నేను ఇంకేం చెప్తాను? కాదు సార్, నేను చేయలేరంటే నేను ఇంకేం చెప్తాను? మరి చూపించవయ్యా, నీ పిల్లలు ఎలా చేశారు చూపించు. స్కూల్లో ఉన్నారండి. స్కూల్లో ఎలా ఉంటారయ్యా? 4 స్కూల్ వదిలేస్తారు. రాలేదండి. వెళ్దారంటే వెళ్దాం, పదని స్కూల్ దగ్గర. మా ఇంటి దగ్గర ఎవరు లేరు. నేను చెప్పేది అదే, మా పిల్లలు స్కూల్లో ఉన్నారు. వెళ్దారంటే వెళ్దాం పదండి. వెళ్దారంటే వెళ్దాం పదండి. మీకు నాకేమన్నా పగ ఉందా? అసలు మీరు ఎవరో నాకు తెలుసా? ఇదిగో నాకైంది తెలియవయ్యా. కాదండి, నువ్వు చాలా ఓవర్ స్మార్ట్గా యాక్టింగ్ చేస్తున్నావు. నేను ఓవర్ స్మార్ట్గా యాక్టింగ్ చేసేది. ఇప్పుడు మీరు ఎవరో నాకు తెలుసా? మీరు నన్ను ఎప్పుడైనా చూసారా? నువ్వే ఎగ్జిట్ చేసి ఆయన అయితే నేను ఎక్కడో చూసినట్టుంది. మీదే ఊరు చెప్పండి. చిరువోలా? నేను నీకు తెలీదా? చిరువోలు నేను 6 సంవత్సరాలు లైన్ మ్యాన్ గా చేశాను. మీ ఊరు అందుకే నేను చూసాను.